మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాస్టర్స్ ఐఐటి ఖరగ్పూర్లో చేసుకొని 25 ఇయర్స్ బ్యాక్ ఒక ఐటీ ప్రొఫెషనల్ గా యుఎస్ లో అడుగు పెట్టారు. ఏ స్టేట్ కి వెళ్ళా కూడా నా మూమెంట్ అందులోకి వెళ్ళి ఆ స్టేట్ తాలూకా ఎల్ఎన్టీ అనే కంపెనీలో జాబ్ చేశాను. తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకొని ట్రైనింగ్ అయ్యి అమెరికా వచ్చాను. అమెరికా అందరం వచ్చాక కష్టపడతాం, ఆస్తులు సంపాదిస్తాం. ప్రొఫెషనల్ ఫైనాన్స్ ప్లానర్ అన్నమాట. ఆ స్టేట్ కి అనుగుణంగా డాక్యుమెంట్స్ తయారు. విల్ అంటే ఏంటి, ట్రస్ట్ అంటే ఏంటి? ట్రస్ట్ అనేది లీగల్ డాక్యుమెంట్, ట్రస్ట్ ఈజ్ ఆల్సో ప్రైవేట్ డాక్యుమెంట్. కొత్త ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయ్యారు, పిల్లలు మైనారిటీ నుండి మెజారిటీకి వచ్చారు, ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి మూవ్ అయ్యారు. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా దాన్ని ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇవ్వచ్చండి. వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఇంకా వేరే పద్ధతి ఉంది. ఇండియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు, H1 కి కన్వర్ట్ అవుతున్నారు. విల్ అండ్ ట్రస్ట్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది అంటారు? ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని దాని కిందికి మనం పెట్టుకునే ఆస్తుల్నే ట్రస్ట్ అని అంటారు. ఇదంతా ఒక ప్రాసెస్ ఉంది, ప్రతిదీ స్పెసిఫై చేయాలి. ఇండియా ఆస్తుల్ని అమెరికా ఆస్తుల్ని కంబైన్ చేసి విల్ అండ్ ట్రస్ట్ ని ఎటువంటి వయలేషన్స్ లేకుండా క్రియేట్ చేసుకొని ట్రస్ట్ ద్వారా మన అసెట్స్ ని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అండ్ దాని ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఎస్టేట్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ ఉంటుంది. ప్రొబేట్ అనే దానికి ఏదైనా కాస్ట్ ఉంటుందా? అది గవర్నమెంట్ అపాయింటెడ్ ఏజెన్సీ. ఈ వీడియో స్టార్ట్ అవ్వక ముందే మీకు ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వబోతున్నా. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్. విల్ అండ్ ట్రస్ట్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. మీకు గనక ఏదైనా పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ ఉంటే గనక మీ అటార్నీని లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి. డబ్బులు సంపాదించడం పైన ఎంత శ్రద్ధ చూపిస్తామో దాన్ని జాగ్రత్త పరచుకోవడంలో అంత అశ్రద్ధగా కూడా ఉంటాము. ఆస్తుల్ని ఎంతో ప్రేమగా ఇష్టంగా కొనుక్కుంటామో అది ఫ్యూచర్ జనరేషన్స్ కి అంతే జాగ్రత్తగా కూడా అందచేయాలి కదా. దానికోసం మనం ఈ రోజు ఈ టాపిక్ తో మీ ముంగరికి వచ్చేసినాం, అదే విల్ అండ్ ట్రస్ట్. ఈ రోజు మనతో ఉన్నారు హరి పొట్టం గారు. ఆయన మాస్టర్స్ ఐఐటి ఖరగ్పూర్లో చేసుకొని 25 ఇయర్స్ బ్యాక్ ఒక ఐటీ ప్రొఫెషనల్ గా యుఎస్ లో అడుగు పెట్టారు. అండ్ ఆయనకి ఇండియాలో మరియు అమెరికాలో అనేక రంగాలలో వ్యాపారాలు చేస్తూ ఎంతో ఎక్స్పీరియన్స్ ని సాధించుకున్నారు. అండ్ ఆయన ఒక ప్రొఫెషనల్ ఫైనాన్స్ ప్లానర్ అన్నమాట. కాబట్టి ఈ రోజు హరి గారిని అడిగి తెలుసుకుందాము విల్ అండ్ ట్రస్ట్ అంటే ఏంటి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అని. నమస్తే హరి గారు. నమస్కారం అండి కీర్తి గారు. బాగున్నారా అండి? చాలా బాగున్నానండి. యుఎస్ కి 25 ఇయర్స్ బ్యాక్ వచ్చారు. ఇండియాలో మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇండియాలో మాది ఒడిశా రాష్ట్రం అండి. సో ఒడిశా రాష్ట్రం అయినా కూడా నేను చదువుకుంది తెలుగులో, మేము ఉండేది ఒడిశా ఆంధ్ర బోర్డర్లో. సో అక్కడ చదువుకొని దాని తర్వాత వరంగల్లో ఆర్ఈసి, అప్పుడు ఆర్ఈసి వరంగల్ అనేవారు, ఇప్పుడు ఎన్ఐటి. సో అక్కడ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తూ ఐటీ ఖరగ్పూర్ వెళ్ళాను. సో ఖరగ్పూర్ వెళ్ళి నేను అక్కడ ఒక ఎల్ఎన్టీ అనే కంపెనీలో జాబ్ చేశాను. ఆ తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకొని ట్రైనింగ్ అయ్యి అమెరికా వచ్చాను. ఇక్కడికి వచ్చి చాలా రంగాల్లో రీసెర్చ్ చేసి ఏది మనకి అనుకూలం, ఏది ఏ విధంగా చేస్తే అనుకూలం ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది అనమాట. అసలు విల్ అండ్ ట్రస్ట్ అని ఒక దాని గురించి మాట్లాడుకుంటే కనుక విల్ అండ్ ట్రస్ట్ అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటారు? సో మనం అమెరికా అందరం వచ్చాక కష్టపడతాం, ఆస్తులు సంపాదిస్తాం, బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, ప్రాపర్టీలు ఉంటాయి. దీనికి అంతా అంటారు ఎస్టేట్. ప్రతి ఒక్కరి తాలూకా వాళ్ళ ఎస్టేట్ అనమాట. సో ఈ ఎస్టేట్ అభివృద్ధి అవుతూనే ఉంటుంది సంవత్సరాలు వచ్చేటప్పటికి. దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? సపోజ్ వాళ్ళు చనిపోయేటప్పుడు ఇవి ఎలాగెళ్తాయి, ఎవరికి వెళ్తాయి, వెళ్ళేటప్పుడు ఏవైనా సాధక బాధకాలు ఉంటాయా, ఆ సాధక బాధకాలు ఉంటే దానికి ఎలాగ నివారించుకోవచ్చు, ఈ నివారణ ఉద్దేశమే విల్ అండ్ ట్రస్ట్ అనమాట. ఇప్పుడు విల్ అంటే ఏంటి, ట్రస్ట్ అంటే ఏంటి, వాటికి ఏమైనా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయా? డెఫినెట్ అండి. విల్ అంటే మనం తెలుగులో వీల్నామా అంటాం. సో ఇక్కడ కూడా నాదేను. ఆ విల్ అనేది మీకున్న ఆస్తులు, తర్వాత బ్యాంక్ అకౌంట్లు అన్నీను ఆ విల్లో మీరు రాసుకోవచ్చు అనమాట. అది ఆ విల్లో అదే కాకుండా ఎవరికి ఎంతవరకు మనం ఇవ్వాలి అనేది విల్లో రాసుకుంటారు. అదే కాకుండా చాలా ఆస్పెక్ట్స్ విల్లో కవర్ చేసుకుంటే దాని ప్రకారం మీరు లేనప్పుడు అవంతను ఆ విల్లు ప్రకారం గవర్నమెంట్ కానీ లేకపోతే విల్లో ఉన్న ఎగ్జిక్యూషనర్ కానీ ఆ విధంగా పంచుతారు అనమాట. అది విల్లు తాలూకా చాలా ఇంపార్టెన్స్. మరి ట్రస్ట్ అంటే ఏంటండి? ట్రస్ట్ అనేది లీగల్ డాక్యుమెంట్ అండ్ ట్రస్ట్ ఈజ్ ఆల్సో ప్రైవేట్ డాక్యుమెంట్.
ఈ ట్రస్ట్ వల్ల మీకున్న ఆస్తులు అందులో ట్రస్ట్కి మార్చొచ్చు. ఆ ట్రస్ట్కి మార్చేటప్పుడు ఆటోమేటిక్గాను మీరు చనిపోయిన తర్వాత దీనికి ట్రస్ట్ ప్రకారం ఎలా పంచితే అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇది గవర్నమెంట్ దీని వైపు మరి కల్పించుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఆ ట్రస్ట్ వల్ల దాని ఉపయోగం. ఇప్పుడు విల్లు అనేది ఇండియాలో ఉన్న చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇట్లా తాతలు రాస్తారు వీళ్ళకి ఇంత వాళ్ళకంత అని. ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి అమెరికాలో? ఇక్కడ కూడా అలానే ఉంటుంది, ఎవరికి ఎంత ఇవ్వాలని. ఇండియాలో ఏంటంటే మనకి హిందువులు అయితే హిందూ లా ప్రకారం ఆ ప్రకారం అది ఆటోమేటిక్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఒకవేళ వీళ్ళు లేకపోయినా కూడా మన హిందూ లాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడికి వచ్చేటప్పటికి ఎవరికి ఎంత వెళ్తుంది అనేది స్పెసిఫై చేయాలి. ఆ స్పెసిఫికేషన్ అనేది విల్లో ఉంటుంది అనమాట. అదే కాకుండా ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ విల్ అనేది చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే ఏ స్టేట్లోకి ఉన్నా ఇది ఒక లీగల్ డాక్యుమెంట్ గానీ ఇది తయారవుతుంది అనమాట. ఆ విధంగా ఫ్యామిలీకి వీల్నామా రాసిన అతను చనిపోయాక ఫ్యామిలీ తడబడుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు దాని మీద క్లెయిమ్ పెట్టినా కూడాను విల్లో లేదు కనుక అది ఆటోమేటిక్ గాను ప్రొటెక్ట్ అయిపోతుంది. అర్థమైంది. ఇప్పుడు విల్లు రాసినప్పుడు ఎవరికి ఎంత పర్సెంటేజ్ వెళ్ళాలి, ఒక ఫ్యామిలీని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎంత పర్సెంటేజ్ వెళ్ళాలి, దాని తర్వాత దాంట్లో ఏమి రాసుంటే అదే జరుగుతుంది, ఎటువంటి ప్రెషర్స్ కానీ ఏమున్నా కూడా ఆ విల్లులో రాసిన దాన్ని బట్టే జరుగుతుంది అని అంటున్నారు. కరెక్ట్ అండి. యా, పర్ఫెక్ట్. ఇప్పుడు ట్రస్ట్ అనగానే, ట్రస్ట్ అంటే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని దాని కిందికి మనం పెట్టుకునే ఆస్తులనే ట్రస్ట్ అని అంటారు కదండి. ట్రస్ట్ లో ట్రస్టీ ఎవరు, బెనిఫిషియరీ ఎవరు, ఇవంతా స్పెసిఫై అవుతుంది అనమాట. ఆ ట్రస్ట్ లో రాసిన ప్రకారం లీగల్ డాక్యుమెంట్ కనుక గవర్నమెంట్ మన ఇంట్లో కల్పించుకోదు. గవర్నమెంట్ కల్పించుకోకుండా ఆ ప్రకారం ఆఖరి కోరికలు ఏముంటాయో చనిపోయిన దానికి ఆఖరి కోరికలు తన లాస్ట్ విషయం ఆ విల్లు ఈ ట్రస్ట్ ప్రకారం ఆటోమేటిక్ గాను డిస్ట్రిబ్యూట్ అవుతాయి. విల్లో ఉండాల్సిన కాంపోనెంట్స్ ఏంటండి? విల్లో సాధారణంగా ఏముంటాయంటే ఎవరు ఎగ్జిక్యూషనర్ అంటే ఏవైనా తన తదనంతరం ఆ విల్లు ప్రకారం ఎవరు దాన్ని పాటిస్తారు, దానికి ఎగ్జిక్యూషనర్ అంటారు అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఎగ్జిక్యూషనర్ కాకుండా ఈ బ్యాంక్ అకౌంట్స్, కొన్ని జ్యువెలరీ ఉండొచ్చు, మూవబుల్ ప్రాపర్టీస్ ఉండొచ్చు. అవి ఎవరికి ఏ జ్యువెలరీ ఎవరికి అందిస్తారు. అప్పుడు మీకు అమ్మాయిలు ఉన్నారు, నెక్లెస్లు ఉంటాయి, అది ఈ అమ్మాయికి ఈ నెక్లెస్ ఇద్దామని మీరు చెప్పుకోవచ్చు. ఇంకేమైనా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, ఇందులో వీళ్ళకి ఎంత ఇస్తాం వాళ్ళకి ఎంత ఇస్తాం అని చెప్పుకోవచ్చు. మైనర్ చిల్డ్రన్ కు సపోజ్ ఇద్దరు భార్యాభర్తలు చనిపోయారు అనుకోండి, దురదృష్టవశాత్తు ఆ మైనర్ చిల్డ్రన్ వాళ్ళ గతి ఏంటి, గవర్నమెంట్ ఎలాంటి విధమైన యాక్షన్ తీసుకుంటుంది, ఈ ప్రాసెస్ అంతాను టైం కన్స్యూమింగ్ ఎక్స్పెన్సివ్ అనమాట. కాబట్టి ఈ విల్లు అందులో ఇవన్నీ చెప్పడం, ఎలా చేయాలి ఎలా పంచాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ. అవును, ఖచ్చితంగా. మరి విల్లుని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామండి? తదనంతరం అంటే అందులో మనం ఎగ్జిక్యూషనర్ ఒకటి ఉంటాడు. ఆ ఎగ్జిక్యూషనర్ ఎవరైనా కానీ స్పౌజ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక అటార్నీ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఆ ఎగ్జిక్యూషనర్ ఆ విల్లు ప్రకారం తను ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒక ఎగ్జిక్యూషనర్ ని పెట్టుకొని మనం చెప్పినట్టు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలంటారు. ఇప్పుడు మనము విల్లు రాసిన వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ఎగ్జిక్యూషనర్ అనే అతని దాన్ని టేక్ కేర్ చేస్తారంటారు. ఓకే. విల్ అనేది ఇప్పుడు మనం ఒక్కసారి అప్డేట్ చేస్తే అది అట్లాగే ఉండిపోతుందా, లేకపోతే దాని ఊరికి అప్డేట్ చేస్తూ ఉండాలా మనము? చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ విల్ అనేది ఇస్ ఏ లివింగ్ విల్ అంటారు. అందుకోసమే ఏ టైంలో ఎప్పుడైనా కూడా ఒక చేంజ్ వచ్చింది, లేకపోతే మీకు కొత్త ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయ్యారు, లేకపోతే పిల్లలు మైనారిటీ నుండి మెజారిటీకి వచ్చారు, లేదా ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి మూవ్ అయ్యారు, లేదు అంటే మీకు ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేశారు, కొత్త ప్రాపర్టీ కొన్నారు, ఇలాంటి అవకాశాలు ఎప్పుడున్నా కూడా ఆ విల్లు ఒకసారి విజిట్ చేసి అందులో అప్డేట్ చేసుకోవాలి. లేదు అంటే సంవత్సరానికి ఒకసారైనా ఒక రివ్యూ చేసేసుకొని తర్వాత అప్డేట్స్ ఏమి లేకపోతే సూపర్, ఏం చేయాల్సిన అవసరం లేదు. అప్డేట్ ఏమైనా ఉన్నాయి అంటే అప్పుడే మీరు అప్డేట్ చేసుకోవాలి. అలాగా ఇది లివింగ్ విల్ అంటారు. అందుకోసం ఇట్ ఈస్ ఏ లివింగ్ డాక్యుమెంట్. ఆ విధంగా జాగ్రత్త పడాలి. అప్డేట్ చేసే వాళ్ళు అనేవాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మనం ఇంకా డైరెక్ట్ గా దాన్ని ఎలా ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇవ్వచ్చండి? ఇప్పుడు ఏమవుతుందంటే విల్లు రాసిన అతను చనిపోతే ఈ విల్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి గవర్నమెంట్ కి యాక్సెస్ ఉంటుంది. అతను చనిపోయిన తర్వాత గవర్నమెంట్ విల్ చూస్తారు అనమాట. విల్లో ఎవరున్నారు ఏంటి, ఆ ఎగ్జిక్యూషనర్ ఎవరున్నారు, ఎగ్జిక్యూషనర్కి నోటిఫై చేస్తారు.
నోటిఫై చేసిన తర్వాత ఆ ఎగ్జిక్యూషనర్కి రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత ఆ ఎగ్జిక్యూషనర్ ఏమో ఆ ప్రకారం చేస్తారు అనమాట. ఆయన చేసినా కూడాను మైనర్ చిల్డ్రన్ ఉంటే వీళ్ళు ఏమీ చేయలేదు, ఏమీ ప్రొటెక్ట్ చేయలేదు. దానికి వేరే పద్ధతి ఉంది. వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలో దానికి వేరే పద్ధతి ఉంది అనమాట. అది మనము గవర్నమెంట్ అనే వాళ్ళు వీళ్ళు ఎక్స్పైర్ అయినాక చూస్తారంటున్నారు. ఆ గవర్నమెంట్ చూడడానికి ఎంత టైం పడుతుంది అని ఎగ్జిక్యూషనర్కి ఎప్పుడు వీళ్ళు ఇంటిమేట్ చేస్తారంటారు? గుడ్ క్వశ్చన్. చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అప్పుడు చూస్తాం ఈయనకి విల్ ఉందా, ట్రస్ట్ ఉందా అనేది. విల్ ఉంది అంటే ఆ విల్ డాక్యుమెంట్ని యాక్సెస్ చేసుకొని ఎగ్జిక్యూషనర్ వరకు నోటిఫై చేస్తారు. ఇదంతాను ఒక ప్రాసెస్ ఉంది, దానికి ప్రొబేట్ ప్రాసెస్ అంటారు అనమాట. అది సో ఒకవేళ చనిపోయిన అతను విల్లు లేదనుకోండి, దానికి పర్సన్ డైడ్ ఇంటర్స్టేట్ అని ఒక పద్ధతి ఉందన్నమాట. అలాంటి పరిస్థితిలో ప్రతి స్టేట్లో ఇంటర్స్టెసీ అనే లాస్ కికిన్ అవుతాయి. అది గవర్నమెంట్ తీసుకుంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి విల్ కావాలన్నమాట. అది ఆ విల్ ఎగ్జిక్యూషనర్ చూసుకుంటాడు. గవర్నమెంట్ వాళ్ళకి ప్రొబేట్ కోర్టు ఉంటుంది. ప్రొబేట్ కోర్టు వాళ్ళు ఆ ఎగ్జిక్యూషనర్కి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి అవి చెప్తారు అనమాట. మళ్ళీ ప్రొబేట్ కోర్టుకి ఆ ఎగ్జిక్యూషనర్ చెప్తాడు అనమాట. ఈ విధంగా విల్ ప్రకారం ఉంది, వీళ్ళు ఐడెంటిఫైడ్, ఆ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తారు. అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఈ అప్రూవ్ చేసిన తర్వాత ఆ ప్రకారం వెళ్తుంది అనమాట. ఇదంతాను ఎక్స్పెన్సివ్, 6 months to 1 year టైం పట్టేస్తుంది అనమాట. విల్లు ఉంటే తక్కువ టైం పడుతుంది, విల్లు లేకపోతే చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది అంటారు. ఇప్పుడు మీరు ఈ కాన్వర్సేషన్లో ప్రోబేట్ అని ఒక వర్డ్ వాడారు. అసలు ప్రోబేట్ అంటే ఏంటండి? సో ఈ మీకు ఇంటర్స్టెసీ అండ్ లాస్ అని చెప్పాను కదా. ఈ ఇంటర్స్టెసీ లాస్ అంటే ప్రొబేట్, ఈ ట్రస్ట్ అనేది లేకపోతే, వీళ్ళతో పాటు ట్రస్ట్ అనేది లేకపోతే ఈ ప్రొబేట్ కోర్ట్ అని ఉందన్నమాట. ఆ ప్రొబేట్ కోర్టు ఒక స్పెషల్ అపాయింటెడ్ జడ్జెస్ వాళ్ళంతా నా ప్రొబేట్ కోర్టు వాళ్ళంతా దీన్ని సూపర్వైజ్ చేస్తారు. దానికి లాయర్స్ ఉంటారు. ఈ లాయర్స్తో ఎంగేజ్ చేసుకొని వాళ్ళతో మేనేజ్ చేసుకొని ఆ ప్రొబేట్ కోర్టుతో మేనేజ్ చేసుకొని ఇవన్నీ చేయాలన్నమాట. అది ప్రొబేట్ కోర్టు. అది గవర్నమెంట్ అపాయింటెడ్ ఏజెన్సీ. ఓకే. ప్రొబేట్ అనే దానికి ఏదైనా కాస్ట్ ఉంటుందా? వాళ్ళు ఏమైనా ఛార్జ్ చేస్తారా? ప్రొబేట్కి కాస్ట్ ఉంటుంది, కానీ ఇది ఒక ట్రస్ట్ కానీ లేకపోతే ఎస్టేట్ ట్యాక్సెస్ అని, తర్వాత ఈ లాయర్ ఫీజ్ అని, తర్వాత టైం కానీ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు లాయర్, మీరు అపాయింట్ చేస్తారు లాయర్, తర్వాత వేరే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనుకోండి, ఆ క్లెయిమ్ చేస్తే ఆ క్లెయిమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇదంతా చాలా లీగల్ ప్రాసెస్, టైం ప్రాసెస్, ఎక్స్పెన్స్ ప్రాసెస్. మీరు విల్ అనే దాని గురించి మాకు ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇప్పుడు ట్రస్ట్ అనేది ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ట్రస్ట్ అంటే ఏంటండి? అసలు ఆ ట్రస్ట్ ఎన్ని రకాల ట్రస్ట్లు ఉంటాయి? విల్ ట్రస్ట్ అనేది రివకబుల్ ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ రివకబుల్ ట్రస్ట్ తను ఉన్నంత కాలం పూర్తిగా తనకున్న అసెట్స్ మీద, అకౌంట్స్ మీద కంట్రోల్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ పర్సన్ ఇన్కెపాసిటేట్ అయినా కూడా, లేకపోతే చనిపోయినా కూడా, ట్రస్ట్ ఇక లీగల్ డాక్యుమెంట్, ప్రైవేట్ డాక్యుమెంట్, లీగల్ డాక్యుమెంట్ బట్ ప్రైవేట్ డాక్యుమెంట్. ఆ ప్రైవేట్ డాక్యుమెంట్ వల్ల ప్రతి ట్రస్ట్లో ట్రస్టీ ఎవరనేది మెన్షన్ చేస్తారు, బెనిఫిషరీస్ ఎవరని మెన్షన్ చేస్తారు. మనం విల్లు చెప్పేటప్పుడు ప్రొబేట్ పద్ధతి అని మీకు చెప్పాను అందరికి. ఈ ప్రొబేట్ పద్ధతిని తప్పించుకోవాలంటే ట్రస్ట్ ఉండాలి. ఈ ట్రస్ట్ కూడాను లీగల్గా ట్రస్ట్ స్టేట్మెంట్ అని ఒకటి క్రియేట్ అవుతుంది, ట్రస్ట్ సమ్మరీ అని. ఆ ట్రస్ట్ సమ్మరీ అనేది కౌంటీకి వెళ్తుంది, అంతే వెళ్తుంది. మనకి ఏం ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ట్రస్టీ ఎవరు, బెనిఫిషరీ ఎవరు, అవన్నీ ఎవరు అనమాట. ఆ ట్రస్ట్ డాక్యుమెంట్ ప్రకారం ఈ ట్రస్టీ ఏమో ఎగ్జిక్యూట్ చేస్తారు అనమాట. అంతా అప్పుడు ప్రొబేట్ కోర్ట్ పూర్తిగా బైపాస్ అయిపోతుంది. సో ట్రస్టీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇండియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు, H1కి కన్వర్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఒక H1 వాళ్ళ సినారియో తీసుకుంటే వాళ్ళు ట్రస్ట్ని ఎలా వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళు ఎలా ట్రస్ట్లో ఎన్రోల్ అవ్వచ్చు అంటారు? అంటే ఇప్పుడు మనం H1 వాళ్ళు వస్తారు, కొత్తగా ఎప్పుడే వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్ని అసెట్స్ ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఎంతవరకు అవసరం అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. అయితే ఇది ఎక్కువగా ఉపయోగపడేది ఎవరికైతే ఎస్టేట్ ఉందా అనేది. ఎస్టేట్ అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్స్, ప్రాపర్టీస్, ఇవంతాను ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఉపయోగం అనమాట. ఒకవేళ ఏమైనా లేకపోతే, సపోజ్ H1 వచ్చినా కూడా ట్రస్ట్కి లిమిట్ లేదు, ఎవరు చేస్తారు ఎవరు చేయరు అనేది లిమిట్ లేదు అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు లీగల్ డాక్యుమెంట్ కనుక. సో వాళ్ళకి ముందే చేసుకున్నారు అనుకోండి, పెళ్ళైన తర్వాత మార్చుకోవచ్చు. ఇండియాలో వాళ్ళకున్న ఆస్తులు ఏవైనా సంపాదించుకున్నా కూడా
వాళ్ళు వెంటనే రాసుకోవచ్చు ఇండియాలో ఉన్న వాళ్ళకి నా తదనంతరం వీళ్ళకి చెందుతుంది అనేది. సో ఇవన్నీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు మీరు చెప్పిన దీని నుంచి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. ఇప్పుడు ఈ ఎస్టేట్స్ అంటే ఇప్పుడు వీళ్ళకున్న ఈ ప్రాపర్టీస్ మైనర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు ఎక్స్పైర్ అయితే ఆ మైనర్కి ఆ ప్రాపర్టీ అనేది ఎప్పుడు చెందుతుంది? చాలా మంచి క్వశ్చన్ అండి. సో ఈ మైనర్స్ అనేది ఎవరికైతే 18 సంవత్సరాల కింద తక్కువ ఉన్న చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇద్దరు భార్యాభర్తలు చనిపోతే మైనర్ చిల్డ్రన్ ఎక్కడికి వెళ్తారో తెలియదు, స్టేట్కి తెలియదు. స్టేట్ ఎవరికి ఈ పిల్లల్ని అప్పచెప్పాలి అనేది స్టేట్కి తెలియడానికి చాలా టైం పడుతుంది. అదే కానీ మీరు స్పెసిఫై చేస్తారు ఎగ్జిక్యూషనర్, ట్రస్ట్లో మైనర్ ఇవంతాను ఒక విధంగా అందులో నిర్ధారించి చెప్పేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మైనర్ చిల్డ్రన్ వాళ్ళకి చెందుతారు అనమాట. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ ట్రస్ట్ వల్ల ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి 18 సంవత్సరాల తర్వాత వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పొచ్చు అన్నమాట, వాళ్ళకి నాకు ఇంత డబ్బులు వచ్చాయి నేను విచ్చలవిడిగా ఖర్చు పెట్టొచ్చు అనే పద్ధతి ఉండొచ్చు చాలామందికి. అయితే ఆ ట్రస్ట్లో మెన్షన్ చేస్తారనమాట, వీళ్ళు 18 సంవత్సరాలు వచ్చినా కూడా వీళ్ళకి 24, 25 లేకపోతే జాబ్ వచ్చాక వీళ్ళకి ఈ ఆస్తులు చెందుతాయి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అందులో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటు పిల్లలు తాలూకా రెస్పాన్సిబిలిటీను క్రియేట్ చేస్తున్నారు, ఈ ఆస్తుల్ని ప్రొటెక్ట్ అవుతున్నాయి, ప్రొబేట్ని తప్పించుకుంటున్నారు, అన్ని విధాలా ఇది ఉపయోగకరం. పర్ఫెక్ట్ అండి. ఇంకొక క్వశ్చన్ నాకు ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి మన ఆస్తులు ఎంత వెళ్ళాలి అనేది మీరు ట్రస్ట్లో రాయొచ్చు అన్నారు. అయితే ఇప్పుడు ఇండియాలో మనకు ఆస్తులు ఉన్నాయి, మనం అమెరికాలో కూడా ఆస్తులు సంపాదించుకున్నాము. మనం ఒక్క ట్రస్ట్లో ఇండియా ఆస్తుల్ని అమెరికా ఆస్తుల్ని కంబైన్ చేసి అది ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వగలుగుతామా? అది దట్స్ ఏ లీగల్ క్వశ్చన్ అండి అది. ఎందుకంటే ఇప్పుడు ఇది నేను లీగల్ డాక్యుమెంట్ అని చెప్పాను. ట్రస్ట్ లీగల్ డాక్యుమెంట్, విల్లు లీగల్ డాక్యుమెంట్. విల్లు ఏమో పబ్లిక్ డాక్యుమెంట్, ట్రస్ట్ ప్రైవేట్ డాక్యుమెంట్. అయితే ఇక్కడ పాటించవలసిన చట్టాలు అది ఇండియాలో పాటించగలమా లేదనేది అది గవర్నమెంట్ డిపెండ్ అవుతుంది అన్నమాట, మనం చెప్పలేము అది. అయితే చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ అక్కడ కూడా జరగాలి, పాటించగలగాలంటే ఇది తీసుకెళ్ళి అక్కడ కూడా దానికి తగు విధంగా మనం చేయించుకోవాలన్నమాట. సో మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న ఇక్కడ మనం ట్రస్ట్ ఫైల్ చేసుకున్నట్టు అక్కడ ఇండియా లాస్ ప్రకారం అక్కడ కూడా ఫైల్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అది అంటారు ఈ లీగల్ ఎక్స్పర్ట్స్ అంతా, అటార్నీ వాళ్ళది చెప్తారు. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి అంటే మనకి అటార్నీ ఒక్కరే ఉంటారా, లేకపోతే ఇంకేదన్నా డిఫరెంట్ పర్సన్ కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చా? ఈ చాలా మందికి ఏంటంటే జాబ్ చేస్తున్నప్పుడు ఒక సర్వీస్ ఉంటుంది, ఒకవేళ ఆ సర్వీస్ ఉంటే అది ఉపయోగించుకోవడం మంచిది. లేదు అంటే అటార్నీకి కూడా అపాయింట్ చేసుకోవచ్చు. అటార్నీకి అపాయింట్ చేస్తే ఎనీవే $1,500 నుండి $2,000-2,500 వరకు ఖర్చు అవుతుంది అనమాట. అదే కాకుండా ఇప్పుడు నా దగ్గర ఈ ఆన్లైన్ పోర్టల్, నా దగ్గర ఒక సర్వీస్ ఉంది. సో ఆ సర్వీస్ వల్ల ఇట్స్ వెరీ ఎకనామికల్, అంతా ఆటోమేటిక్గా సొంతగా చేసేసుకోవచ్చు. అన్ని అది ప్రతి స్టేట్కి అనుగుణంగా లాయర్లు ఒప్పుకునే విధంగా అది డాక్యుమెంట్స్ కూడా సొంతగా తయారు చేసుకుంటుంది. ఆ సొంతగా చేసి అది మీకు ఇచ్చేస్తుంది అనమాట. అది అప్లోడ్ అందులో తీసేసుకొని నోటరైజ్ చేసేసుకొని అప్లోడ్ చేసుకొని ట్రస్ట్ కూడా అదే క్రియేట్ చేసేస్తుంది. ఆ ట్రస్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని నోటరైజ్ చేసి సమ్మరీ స్టేట్మెంట్ అది స్టేట్ ఇచ్చేవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ ట్రస్ట్కి మీకున్న ప్రాపర్టీస్ని ట్రస్ట్లోకి మార్చుకోవచ్చు. ఆ విధంగా మొత్తం ప్రొటెక్టెడ్. ఇంత మంచి సర్వీస్ మాకు అందజేస్తున్నందుకు సార్ థ్యాంక్స్ అండి. ఇది ఒక మంచి ఆప్షన్, తెలియని వాళ్ళకి ఈజీగా చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఈజ్ లైక్ వెరీ ఈజీ అని అనిపిస్తుంది. అండ్ మీరు ఇందాక అన్నారు ఒకవేళ ఒక దగ్గర వర్క్ చేస్తున్నాము అన్ని అక్కడ కూడా చేసుకోవచ్చు అన్నట్టు అన్నారు, అంటే అది ఎలా ఉంటుంది? సాధారణంగా ఏంటంటే ప్రతి కంపెనీ వాడు కొన్ని సర్వీసులు మంత్లీ కాస్ట్ అవ్వచ్చు, లేకపోతే యాజ్ ఎ బెనిఫిట్ అవ్వచ్చు ఆఫర్ చేస్తారు అనమాట. అయితే ఆఫర్ చేసినప్పుడు వాళ్ళు ఈ విల్లు ట్రస్ట్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అది మీకు ఉత్తమమా లేకపోతే నేను చెప్పే ఆప్షన్ ఉత్తమమా అనేది మీరే చూసుకోవాలి. ఈ రెండింటికి తేడా ఏంటంటే కంపెనీ వదిలేశారనుకోండి మీకు అది యాక్సెస్ అవ్వదు. తర్వాత ఒకసారి డాక్యుమెంట్లు క్రియేట్ అయిపోయాయి అనుకోండి, అది మార్చాలి అంటే మళ్ళీ మీకు అవకాశం తక్కువ ఉండొచ్చు అనమాట. అది నేను చెప్పే పద్ధతి నా దగ్గర ఉన్న సర్వీస్కి ఏంటంటే
అది లైఫ్ లాంగ్ ఆ డాక్యుమెంట్స్ యాక్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు మార్చుకోవచ్చు, మార్పులంతా నోటరైజ్ చేసుకొని మళ్ళీ అందులో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. ఏ స్టేట్కి వెళ్ళినా కూడా ద మూమెంట్ అందులోకి వెళ్ళి ఆ స్టేట్ తాలూకా చేంజ్ ఆఫ్ అడ్రస్ అందులో మెన్షన్ చేసేసుకుంటే దానికి తగ్గట్టుగా ఆ స్టేట్కి అనుగుణంగా డాక్యుమెంట్స్ తయారవుతాయి. అక్కడ నోటరైజ్. వండర్ఫుల్ అండి. అంటే ఇది ఒక చాలా మంచి ఆప్షన్. మనం ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్స్ ఫ్రీ, హెడ్ఏక్ లేకుండా ఈజీగా చేసుకునే ఒక ఆప్షన్ మీరు మాకు ఈరోజు అందజేస్తున్నారు. అండ్ నాకు ఇప్పుడు మీరు స్టేట్ మూవ్ అయితే అన్న క్వశ్చన్ తెచ్చారు కాబట్టి, ఇప్పుడు మనము ఉన్నది ఒక స్టేట్, కాలిఫోర్నియా స్టేట్. యూఎస్లో స్టేట్ టు స్టేట్ లా అనేది వేరీ అవుతుంది. మనము కాలిఫోర్నియా స్టేట్లో ఉన్నాం కాబట్టి ట్రస్ట్కి ఈ స్టేట్ లా ద్వారా నాకు ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ నేను వేరే స్టేట్కి వెళ్తే అప్పుడు ఎలా ఉంటుంది? కాలిఫోర్నియా కానీ ఏ స్టేట్లో ఉన్నాయండి పర్వాలేదు. ఆ స్టేట్ నుండి స్టేట్ మారితే ఆటోమేటిక్గా మీరు చేంజ్ ఆఫ్ అడ్రస్ ట్రస్ట్లో ఆ విల్లో అంతలో మార్చుకోవాలి. ఆ మార్చుకున్న వెంటనే ఆ స్టేట్కి అనుగుణంగా ఆ డాక్యుమెంట్స్ని అది తయారు చేసుకుంటుంది. ఆ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని మళ్ళీ అక్కడ నోటరైజ్ చేసుకోండి. యూఆర్ గుడ్. ఆ స్టేట్తో అంతే, అనుగుణంగా ఉంటుంది అంతే. ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు హరి గారు మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ట్రస్ట్లో ఎట్లాంటి నా ప్రాపర్టీని దాంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు అంటారు? ఎట్లాంటి ప్రాపర్టీని దాంట్లో అప్డేట్ చేయాలంటారు? ట్రస్ట్లో సాధారణంగా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అవి ట్రస్ట్కి కన్వర్ట్ చేస్తారు. అంటే హౌ టు ఫండ్, ఈ ట్రస్ట్ని ఎలా ఫండ్ చేయాలనేది కాన్సెప్ట్ వస్తుంది అనమాట. అప్పుడు ట్రస్ట్ క్రియేట్ అయిన తర్వాత మీకున్న ఆస్తుల్ని ట్రస్ట్ పేరులోకి మార్చుకోవాలి. ఆ ట్రస్ట్ పేరులోకి మార్చుకున్న తర్వాత ఇప్పుడు ట్రస్ట్లో ఎవరో బెనిఫిషియరీస్ ఉన్నారో ఈ ప్రాపర్టీస్ అన్ని వాళ్ళకి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఒకటి. ఇంకోటి, ఎప్పుడైతే బెనిఫిషరీస్కి ప్రాపర్టీస్ అవసరం వెళ్తున్నాయో దాని మీద ఎవరు ఇంకా క్లెయిమ్ చేయలేరు. ఆ విధంగా ఇది సూపర్ ప్రొటెక్షన్ అనమాట. బెనిఫిషరీ మీద వెళ్ళి నాకు డబ్బులు మీ వాళ్ళు ఒప్పున్నారంటే అది ఆ ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. అది అవంతాను ముందే క్లెయిమ్ చేసుకో. డెటర్స్ ఉంటే మాత్రం కోర్టు కూడా ఏం చేయలేదు, కానీ వేరే వాళ్ళు నాకు హక్కు ఉంది అని చెప్పలేదు. ఇప్పుడు డెటర్స్ గురించి మీరు మాట్లాడారు. వీళ్ళు తదనంతరము వెళ్ళి నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అంటే ఇవ్వాల్సి వస్తుందండి? కోర్టు కూడా ఏం చేయలేదు అంటున్నారు. కోర్టు ఏం చేయలేదు, ఎందుకంటే డెటర్స్ లయబిలిటీ కదా. ఆ లయబిలిటీ కనుక ఆటోమేటిక్ గా అది డెటర్స్ కి ఇచ్చేస్తారు అనమాట. కానీ సపోజ్ ఎవరో వచ్చాడు, నా చిన్నాన్న కొడుకు లేకపోతే నా పెద్దన్న కొడుకు వచ్చి నాకు హక్కు ఉంది అనేసి అది ఆ విల్లో డాక్యుమెంట్లు లేకపోతే వాళ్ళకి హక్కు ఉండదు. జస్ట్ మనకు ఆ విల్లు నుంచి ఎవరికైనా వెళ్తుంది అంటే మనం అప్పున్న వాళ్ళకి మాత్రమే. దానికి మనం ఎట్లాంటి ఏం చేయలేము, ప్రొటెక్ట్ చేయలేము. ఇది చాప్టర్ 11 కానీ చాప్టర్ 7 కానీ అలాంటి వాటికి ఇది వర్తించదు అనమాట. ఇప్పుడు మీరు చెప్పారు నాకు, ఇట్లా ట్రస్ట్ లో మనం ఏమేం ప్రాపర్టీస్ పెట్టుకోవచ్చు అంటే ఇల్లు పెట్టుకోవచ్చు అంటారు. బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ బిల్లులోకి వెళ్తాయి. ఇక్కడికి ప్రాపర్టీస్ కి బెనిఫిషరీస్ ఉండరు అనమాట. మా అయితే కాలిఫోర్నియా అనుకోండి, కమ్యూనిటీ ప్రాపర్టీ అంటారు. అంటే సపోజ్ ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ చనిపోతే ఆటోమేటిక్గా కమ్యూనిటీ ప్రాపర్టీ కనుక స్పౌస్కి వెళ్తుంది అనమాట ఆటోమేటిక్గా. కొన్ని స్టేట్లో ఉండకపోవచ్చు. సో అలాంటి వాటికి కాకుండా సపోజ్ ఇద్దరు చనిపోయారు అనుకోండి దురదృష్టవశాత్తు, అప్పుడు పిల్లలకి వెళ్ళిపోతుంటారు. ట్రస్టీ ఎవరు ఉంటారో వాళ్ళేమో అందులో రాసిన బెనిఫిషరీస్ ప్రకారం అది వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు బయటికి మరి వెళ్తుంది. ఇప్పుడు మీకున్న ఇంత ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు ఒక సజెషన్ ఇవ్వగలుగుతారా? లైక్ ఇప్పుడు ట్రస్ట్ ఉంది, దానికి ట్రస్టీని అసలు ఎవరిని పెడితే వాళ్ళకి మంచిది అనేది మీకు ఏం చెప్తారు దానికి? ట్రస్టీ అనేది సాధారణంగా క్లోజ్ ఫ్రెండ్స్ అని కానీ, లేదంటే మీకు ఒకవేళ అటార్నీ ఎవరు ఉన్నప్పుడు వాళ్ళు కానీ, ఎవరైనా పలాని వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. పోతే మీరు వాళ్ళని నమ్మాలి, నమ్మకస్తులు. తరువాత వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్ అయి ఉండాలి. లేదనుకుంటే ఆ టైంలో వాళ్ళే ఏమైనా చేసినంటే కూడా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అది వాళ్ళు ఆనర్ చేయకపోయినా లేకపోతే ఇబ్బంది పెట్టినా కూడా ఏం చేయలేము అనమాట. అది ఎందుకంటే అది లీగల్ డాక్యుమెంట్ కనుక. సో అది కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో మీరు ఆచితూచి ఒక ట్రస్టీని చేసుకోవాలి అంటారు. అయితే ఆల్టర్నేట్ ట్రస్టీ కూడా పెట్టుకోవచ్చు. అదేంటండి?
అంటే ఒకరు కాకపోతే ఇంకొకరు, సపోజ్ ఆ ట్రస్టీ లేరనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఆల్టర్నేట్ ట్రస్ట్. అలాగే విల్లో కూడా ఓ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. సపోజ్ ఎగ్జిక్యూటివ్ ఏమంటారు, నేను చేయలేని పని అంటారు. అలాంటప్పుడు ఆల్టర్నేట్ ఎగ్జిక్యూటివ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది పెట్టుకుంటే అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి అనుకోండి. అది అవును, అప్పుడు మనం ఇంకా సేఫ్గా ఉంటాం అనేది. ఇప్పుడు ట్రస్టీని మనం ఎంచుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయంటారు? అదంతా ట్రస్టీలో అవుట్లైన్ చేయిస్తారు. ట్రస్టీ తాలూకు రెస్పాన్సిబిలిటీ ఏంటి అని వీళ్ళు ఇవంతా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రస్ట్ డీడ్ ప్రకారం పిల్లలకి మెజారిటీ వచ్చిన తర్వాత కూడా 25 years తర్వాత అకౌంట్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలాంటివన్నీ వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు అనమాట. సో వాళ్ళకి నచ్చిన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళే క్రియేట్ చేసుకోగలుగుతారు అంటారు. తర్వాత ఈ ట్రస్ట్ కానీ వీళ్ళు కానీ తను ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అందుకోసం లివింగ్ ట్రస్ట్ అంటే లివింగ్ విల్ లివింగ్ ట్రస్ట్. వాళ్ళు ఉన్నంత కాలం ఎప్పుడైనా మార్చుకోవచ్చు, కంట్రోల్ వాళ్ళకు ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు నమ్మకస్తులు అనుకొని వీళ్ళని పెట్టుకుంటారు, తర్వాత ఏదో అయిపోయి వీళ్ళ క్లాసెస్ వచ్చి వాళ్ళు వేరే వాళ్ళని చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అంటారు. అది మనము మన జీవితాంతం ఎప్పుడన్నా మార్చుకోవచ్చు అంటారు, ఎన్నిసార్లన్నా మార్చుకోవచ్చు అంటారు. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ టాపిక్లో నాకు ఇంకొక క్వశ్చన్ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు వాళ్ళు స్వతహాగా ఈ నిర్ణయం తీసుకోలేకపోతున్నాము, ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ డెసిషన్స్ అంత ప్రాపర్గా ఉండవు అన్న టైంలో ఆ డెసిషన్స్ అనేది ఎవరు చేస్తారు? సో అలాంటి పరిస్థితుల్లో ఇంకో విధంగా చెప్పుకోవాలంటే తను నిర్ణయించే కెపాసిటీ లేదు. ఏదో పరిస్థితుల్లో కోమాలో వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇంకేదో ప్రాబ్లం అవ్వచ్చు, ఏమవునాయండి ఎనీ హెల్త్ ఇష్యూస్ వల్ల. అలాంటప్పుడు ఈ ట్రస్టీ అవన్నీ చేసుకుంటాడు అనమాట. పోతే కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ డాక్టర్ ఏదో నిర్ణయం చెప్తాడనమాట, ఎస్ ఈజ్ నాట్ ఈ పొజిషన్ లేడు, తన స్వతహాగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ లేదు, కాబట్టి ట్రస్టీకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే మనము అతను ఆ పొజిషన్లో ఉన్నాడు అని డాక్టర్ సర్టిఫై చేస్తే మాత్రమే మనం అది చేయగలుగుతామంటారు. చేయగలుగుతాం, లేకపోతే దానికి విలువ ఉండదు. అవును, అంత ప్రాపర్ అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అవును. ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా మన అసెట్స్ని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, అండ్ దాని నుంచి ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటుందా? ట్యాక్స్ బెనిఫిట్స్ ఇప్పుడు ఎస్టేట్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ ఉంటుంది. ఇది మోస్ట్లీ సిపిఐ క్వశ్చన్ అనుకోండి, ఇన్కమ్ క్వశ్చన్ అది. బట్ ఎస్టేట్ ట్యాక్సెస్ అవి ఉంటాయి. ఒక విధంగా ప్రొటెక్షన్ ఏంటంటే ఈ వేరే వాళ్ళు క్లెయిమ్ చేయకుండా ఉండడానికి ఇది ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. కానీ ట్యాక్స్ అనేది ట్యాక్స్ లా ప్రకారం వెళ్ళాల్సిందే. అవును. ఇప్పుడు మనము ఈ విల్ అండ్ ట్రస్ట్ నుంచి చారిటీకి ఇంత డొనేట్ చేయాలి, చారిటీకి ఇంత వెళ్తుంది నా తదనంతరం అన్నప్పుడు అది ఎలా ప్లాన్ చేయొచ్చు అంటారు? అది మనం విల్ రాసేటప్పుడు అక్కడ బిక్వెస్ట్ అని ఉంటుంది ఒక ఇదన్నమాట. ఈ బిక్వెస్ట్ అంటే ఎవరికి ఎంత ఇవ్వాలి, చారిటీకి ఎంత ఇవ్వచ్చు అనేది కూడా పర్సెంటేజ్ అని చెప్పొచ్చు, లేదంటే పలానా డాలర్ అమౌంట్ అని కూడా చెప్పొచ్చు, ఏ చారిటీకి ఇవ్వాలి అని కూడా చెప్పొచ్చు. లేదు ఏ చారిటీ లేకుండా ఏదైనా చారిటీకి ఇవ్వాలి అని కూడా బ్లాంక్గా వదిలేయచ్చు. సో ఎగ్జిక్యూషనర్ లేకపోతే ట్రస్టీ వాళ్ళకి అనుగుణంగా ఏ చారిటీ ఉంటే వాళ్ళ చారిటీ కలిగించుకుంటారు, అట్లా చేసుకోవచ్చు అంటారు చారిటీకి. మనము విల్ అండ్ ట్రస్ట్ని ఎటువంటి వయలేషన్స్ లేకుండా, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా క్రియేట్ చేసుకొని ప్రాపర్గా దాన్ని మెయింటైన్ చేయాలి అంటే ఎలా అండి? విల్ అది అటార్నీ చేయండి, లేకపోతే కంపెనీ ద్వారా చేయించుకోండి, లేకపోతే నేను చెప్పే పద్ధతిలో చేయండి. ఆ విల్లు మనం తయారయ్యాక అది ప్రింట్అవుట్ చేసుకొని అది నోటరైజ్ చేసుకోవాలి. నోటరైజ్ చేసుకొని ఆ నోటరీ అయిన డాక్యుమెంట్ ఎక్కడ ఉందని తెలియాలి జనాలకి. లేకపోతే డాక్యుమెంట్ అవైలబుల్ యాక్సెస్ లేకపోతే ఏం చేయలేదు కదా. సో అది తెలియాలి. నెంబర్ 1. ఎప్పుడైనా చేంజ్ అయినప్పుడు ఆ చేంజెస్ కూడా ఎన్క్రాఫ్ట్ చేసుకొని మళ్ళీ నోటరైజ్ చేసుకొని మళ్ళీ దాంతో పాటు పెట్టుకోవాలి అనమాట. అది విల్లుకి వచ్చేటప్పుడు. ట్రస్ట్కి వచ్చేటప్పుడు ట్రస్ట్ ఒక సమ్మరీ స్టేట్మెంట్ వస్తుంది. ట్రస్ట్ సమ్మరీ స్టేట్మెంట్ అదేమో కౌంటీలో రిజిస్టర్ చేసుకోవాలి. అది ఒక్క డాక్యుమెంట్ వెళ్తుంది. అందులో డీటెయిల్స్ ఏముండవు, ఎవరు ఏంటి అని ఉండదు. అది కౌంటీలోకి, అది పబ్లిక్ డాక్యుమెంట్. ఆ ప్రకారం అది కోర్టుకి కూడా తెలుస్తుంది కనుక ఆ ప్రకారం ఫాలో అవుతారు. సో అది ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ అండి. లైక్ ఎటువంటి వయలేషన్స్ లేకుండా మనం జాగ్రత్తగా పరుచుకొని చేసుకోవాలంటే ఇదొక పద్ధతి అన్నట్టు. అండ్ మీరు ఇప్పుడు చూసే వాళ్ళకి
ఆడియన్స్కి ఏదైనా బెస్ట్ అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇట్లా చేస్తే మీకు బాగుంటుంది అని అనుకుంటున్నారంటే అదేం చెప్తారు? ఇప్పుడు మనం కష్టపడి ఎక్కడికి వస్తాం, ఆస్తులు సంపాదిస్తాం, ఫ్యామిలీ పెట్టుకుంటాం, ఇంత కష్టపడతాం. ఇంత కష్టపడ్డాక కూడా సమ్ టైమ్స్ అంటే చిన్న చిన్న విషయాలు శ్రద్ధ చూపించుకోవాలన్నమాట. ఆ చిన్న చిన్న విషయాల్లో ఇది ఒకటి విల్ అండ్ ట్రస్ట్ ఒకటి. ఆ శ్రద్ధ చూపించుకొని ఇది ఒకటి క్రియేట్ చేసుకుంటే ఉత్తరోత్తర అందరికీ మంచిది. అవును, కరెక్ట్. ఇది నిజంగా పర్ఫెక్ట్గా చెప్పారండి. ఎంత సంపాదిస్తామో దాన్ని ఎంత జాగ్రత్త పరచుకోవాలో అంత జాగ్రత్త పరచుకుంటేనే సంపాదించింది నిలుస్తుంది. ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా జాగ్రత్తగా అందజేయగలుగుతాము. మీరు ఈ వీడియోలో ఉన్న తక్కువ సమయంలో కూడా మాకు ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి. నాకు తెలిసి చాలామందికి ఎన్ని డౌట్స్ ఉన్నాయో దాంట్లో కొన్ని అయినా క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఎవరైనా ఆడియన్స్లో ఏదైనా మిస్ అయ్యారు క్వశ్చన్, వాళ్ళు ఇంకేదైనా అడగాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వచ్చా అండి? డెఫినెట్గా అండి. నాది ఓపెన్ బుక్ అండి. నేను అంటే ఒక విల్ అండ్ ట్రస్ట్ మీద క్వశ్చన్ అని కాదు, చాలామందికి ఏంటంటే చాలా రకాల ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా కావాల్సి వస్తుంది. ఎనీ టైం నాకు రీచ్ అవ్వండి. ఒకవేళ నేను అవైలబుల్ లేకపోయినా కూడా నేను రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎవరన్నా నాకు తెలియాలి. లేదంటే అది ఒక నెంబర్ వచ్చింది అనుకోండి, నాకు తెలియదు, అది కమర్షియల్ కాలో తెలియదు, సేల్స్ కాలో తెలియదు. కాబట్టి మీరు టెక్స్ట్ మెసేజ్ పంపించండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ పంపించండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందించారు. చూశారు కదా, హరి గారు ఇంత తక్కువ సమయంలో మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ అందించి మనలో చాలా మందికి ఉన్న డౌట్స్ క్లియర్ చేశారని అనుకుంటున్నా. మీకు ఇంకా మరెన్నో డౌట్స్ ఉంటే గనక నేను మీకు హరి గారి నంబర్ కింద స్క్రోలింగ్లో ఇస్తాను. మీరు ఆయనని కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నా, ఇంకా డిఫరెంట్ టాపిక్స్ పైన మాట్లాడాలి మేము అని అనుకుంటే గనక మర్చిపోకుండా కామెంట్స్లో పెట్టండి. మేము ఖచ్చితంగా హరి గారితో కానీ, ఫైనాన్షియల్ ప్లానర్ కాబట్టి ఆయనతో కానీ, ఇంకేదైనా డిఫరెంట్ టాపిక్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కానీ మాట్లాడి మీ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దామని ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ఛానల్కి, కీర్తి గారికి నాకు అడిగిన చాలా లోతైన ప్రశ్నలకి చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు కల్పించినందుకు. నేను ఇచ్చిన సమాధానం వల్ల మీకు కొంత నాలెడ్జ్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు దాంతోపాటు మీకు చాలా క్వశ్చన్స్ కూడా వస్తాయి అనుకుంటున్నాను. కాబట్టి ఎనీ టైం మీరు నాకు రీచ్ అవ్వండి. టెక్స్ట్ మెసేజ్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ పెట్టండి, నేను మీకు రీచ్ అవుతాను. అండ్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ హరి గారు, నమస్తే. థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిందంతా కూడా మనందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే. మీకు మీ పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు మీ అటార్నీని కానీ, లేకపోతే మీ ఫైనాన్షియల్ ప్లానర్ని కానీ కన్సల్ట్ అవ్వచ్చు. లేదంటే మీకు హరి గారి నంబర్ కూడా స్క్రోల్ చేస్తాము, ఆయనను కూడా కన్సల్ట్ అవ్వచ్చు.